లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఊత్కూరు చౌరస్తా వద్ద గల జాతీయ రహదారిపై యూరియా సప్లై పెంచాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు రాస్తారోకో చేపట్టారు. లక్షెట్టిపేట విశ్రాంతి గృహ ఆవరణలో సమావేశమైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాదయాత్రగా బయలుదేరి ఊత్కూరు చౌరస్తా వద్ద రహదారిపై రాస్తారోకో చేపట్టారు. స్థానిక సీఐ రమణమూర్తి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని రాస్తారోకో విరమింపచేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, రైతులకు ఎలాంటి రోజులు రాకూడదని ఏకనైన రైతుల కోసం ఆలోచించి సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఇంటికి యూరియా ఎప్పుడు ఇస్తారు? ఎమ్మెల్యే గారికి ఇంటికి ఇస్తారని ఇస్తారా? రేపు ఇంటికి ఎప్పుడు ఇస్తారు? 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 యూరియా వెంటనే, లక్షెట్టిపేటలోని 3 మండలాల రైతులు ఆజిపూర్ దండపల్లి నుంచి రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ తెలియజేసే ప్రయత్నం చేశారు. దీన్ని వెంటనే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ 9 తారీఖు వరకే మనకు యూరియా ఇస్తా అని చెప్పారు. 9 తారీఖు పోయింది, ఇవాళ 15 తారీఖు ఉన్నది. ఇవాళ చూస్తా అంటే ప్రతి రైతు వేదికలలో వందలాది మంది రైతులు లైన్లో ఉన్నారు. చాలామంది రైతులు 10 ఎకరాలు 15 ఎకరాలు చేసుకున్న రైతులకు వాళ్ళు 1 బత్త 2 బత్తాలు తీసుకొని లైన్లో ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే యూరియా ఇప్పించే విధంగా చూస్తారని చెప్పి కోరుతున్నాం. లక్షెట్టిపేట మండలం, హాజీపూర్ మండలం రైతుల పక్షాన ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్యాయం చేస్తుందో, అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు కూడా కుమ్ముక్కై వాళ్ళ సొంత లాభాల కోసం, పైసల కోసం పనిచేస్తుంది తప్ప రైతుల కోసం కాదు. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఏనాడు కూడా యూరియా కానీ రైతులకు ఎటువంటి కష్టాలు రాలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీకి పోతే సంచులు పట్టుకపోవడం తప్ప యూరియా తీసుకొచ్చే సోయి లేదు ఈ కాంగ్రెస్ నాయకులు. ఈ విధంగా ఇలా చూస్తున్నాం. ఇంద్రమ్మ ఆనాటి రోజులు తెస్తా అన్నారు. ఆనాటి రోజులు అంటే మళ్ళా చెప్పుల లైన్లలో పెట్టాడు. రైతులు సంచుల కోసం, యూరియా బస్తాల కోసం కొట్లాడుకున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క సంచిస్తే ఎన్నిసార్లు ఆటోలు పట్టుకుపోవాలి, ఎంతసార్లు ఆటో కిరాయి అవుతుంది. ఒక పాస్బుక్కి 2 ఎక్కువ ఇస్తే 10 ఎకరాలున్నా, 15 ఎకరాలున్నా, ఎన్ని ఎకరాలున్నా 4 ఇస్తాడు. కొంతమంది 5 ఎకరాలు ఉన్న వాళ్ళు 10-15 ఎకరాలు కౌలు తీసుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏం చేయాలా? ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, రైతులు ఇబ్బంది పెడుతున్నారు? పాలన చేత కాదు అనే సంగతి ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ లోపలిద్దరు ఒకటే. ఎందుకంటే పక్కకు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉన్నది. అక్కడ కూడా 1 నెల నడితే 2 నెలలు రిపేర్ అవుతారు. దాన్ని పట్టించుకుంటలే.
ఇంపోర్ట్ చేసుకోవాలి. అది యుఏఈ నుంచి కానీ, చైనా నుంచి కానీ, రష్యా నుంచి కానీ, ఇండోనేషియా నుంచి కానీ, అనేక దేశాల నుంచి దాదాపుగా 40% ఇంపోర్ట్ చేసుకోవాలి. దాని మీద సమీక్ష లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మే మాసంలోనే, ఏప్రిల్ మేలోనే సమీక్ష చేసి ఇక్కడ ఉన్న అధికారులు ఢిల్లీకి పంపించి, అప్పుడు దేశం మొత్తం వాళ్ళు అడగకపోతే అప్పుడే యూరియా బస్తాలు తీసుకొచ్చేటోళ్ళు. ఆ ముందు చూపు కూడా లేదు. ఇక మన నియోజకవర్గానికి వస్తే మొన్న ఎమ్మెల్యే గారు వీడియో కాల్ మాట్లాడితే ఇక కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉండి మాట్లాడినా ఇంటింటికి ఇస్తా అన్నారు. ఇంటింటికి కాదు, కనీసం నియోజకవర్గానికి కూడా అత్తలేవు. అంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. 10వ తారీఖు ఇస్తా అన్నారు, ఇలా 15వ తారీఖు ఎక్కడ పోయినా యూరియా బస్తాలని అడుగుతున్నా. అందరికీ తెలుసు. ఎమ్మెల్యే గారేమో మంత్రి గారికి నియోజకవర్గాలు రాణిస్తలేరు, వివేక్ గారిని మంచిర్యాలకి రాణిస్తలేరు. మంత్రి గారేమో యూరియా వచ్చినట్టు ఆయన నియోజకవర్గానికి పట్టుకుపోతారు. అంటే మంత్రికి ఎమ్మెల్యేకి జరిగే గొడవలో ఇంకో ఫైట్లో నష్టపోతుంది రైతులు. ఎంత వచ్చింది? 14 వేగలు వస్తే 90% చెన్నూరుకు పోయింది. నేను అడుగుతున్నా, ఇవాళ ఈ మంచిర్యాల నియోజకవర్గం రైతులు కాదా? ఎందుకని ఇక్కడ ఇస్తలేరు? రైతులు తిరగబడే రోజు వచ్చింది. మొన్న హాజీపూర్లో తిరగబడ్డారు. నేను డిమాండ్ చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ పక్షాన వెంటనే యూరియా ఎక్కడుందో తెప్పించి రైతులకు ఎన్ని అవసరం ఉంటే అన్ని ఇవ్వాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. మండల మరియు దండపల్లి మున్సిపాలిటీ పరిధిలో రైతులకు ఎరువు యొక్క కొరతపై ఈనాడు నిరసన కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు దివాకర్ రావు గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్రావు గారికి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులకు, రైతు సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దలు చెప్పినట్టుగా గౌరవ కేసీఆర్ గారు తెలంగాణకు రైతులకు ఎంత ఎరువు అవసరం ఉందో అంత ఎరువులను ముందు చూపుతో ముందే తెప్పించి రైతులకు ఎక్కడ కూడా ఎరువును కొరత లేకుండా చూసిండు. ఒక ఎరువే కాదు, కరెంటు విషయానికి వస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మరి కరెంటు తీగల మీద బట్టలు లారేసుకుంటారన్నటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా కన్ను రెప్పపాటు కూడా కరెంటు పోకుండా మరి కరెంటు సరఫరా నాడు పెద్ద టవర్లు వేసి పెద్ద సంస్థలు తీసుకొచ్చేసి ఇలా కరెంటు కొరత లేకుండా చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కన్నా ముందు మంచినీటికి కొరత ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని జల సముద్రం లాగా కాళేశ్వరం నిర్మించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ మూల పోయినా ఎక్కడ పొక్కదవినా నీళ్ళు వచ్చే విధంగా ఇలా కేసీఆర్ గారు చేస్తే, ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేసీఆర్ గారిని ఎక్కడో ఒక 2 పిల్లర్లు 3 పిల్లర్లు కుంగితే దాని మీద బదనాం చేసుకుంటూ మరి కేవలం రైతులకు ఒక యూరియాను కూడా సరఫరా చేయాలని ముందు చూపులేనటువంటి ఈనాడు ఏదైతే ప్రభుత్వం ఉందో దానికి త్వరలోనే ప్రజల బుద్ధి గుణపాఠం రాబోయే స్థానిక సంస్థలలో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజల గిట్ట కాంగ్రెస్ పార్టీకి సరి అయిన గుణపాఠం త్వరలో నేర్పకపోతే ఈనాడు మనకు యూరియా కొరత, కరెంటు కొరత ఏ విధంగా వచ్చిందో రాబోయే రోజులలో నీటి కొరత కూడా మరి అదే విధంగా వస్తుంది. కాబట్టి ప్రజలు త్వరగా కన్ను తెరిచి కాంగ్రెస్ కు కర్రు కాచి వాత పెట్టాల్సిన సమయం ఆసన్నమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. 10 సంవత్సరాల కేసీఆర్ పనిలో ఏ ఒక్క నెల ఏ ఒక్క రైతు ఒక అర సెకండ్ కూడా ఎరువు బస్తాల కోసం ఆలస్యం చేయలేదు, నిలవలేదు. ఏనాడైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదో పూర్తిగా విఫలమైంది. యూరియా సరఫరాలో తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఒక రకంగా నిర్లక్ష్యం వైఖరి. కేంద్రమేమో సరిపడు కేంద్ర ప్రభుత్వం సరిపడు ఎరువులు ఇవ్వడం లేదు, వీళ్ళకేమో ప్లాన్ చేయడం లేదు. ఈ ఇద్దరి బీజేపీ కాంగ్రెస్ వారిద్దరి నాటకాల వల్ల ఈ తెలంగాణ గడ్డ మీద 1,30,00,000